పటాన్చెరు కాంగ్రెస్ వార్ గాంధీ భవన్ కు చేరింది. ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ల మధ్య జరుగుతున్న లొల్లి పీక్స్ కు చేయడంతో టీపీసీసీ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో పటాన్చెరు కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు కూడా విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, వినోద్ రెడ్డి ముందే తమ వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశంపై పటాన్చెరు కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి, ఈ రోజు గాంధీ భవన్ లో కమిటీ ముందు అంటే విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. ఏం మాట్లాడారు మీరు? అదే మొన్న జరిగినటువంటి సంఘటన మీద నిన్న మొత్తం ఈ కమిటీ కూడా ఆదిశీన్ అన్న కానీ వినోద్ రెడ్డి అన్న కానీ నేను రావడం జరిగింది పటాన్చెరుకి. వచ్చి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్లు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సమస్యలు అందరితో కూడా అన్ని చర్చించారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఈరోజు నన్ను పిలవడం జరిగింది. ఈ 6 ఏళ్ల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా తృప్తంగా నేను అన్నీ కూడా ఆధారాల ద్వారా నేను చూపించడం జరిగింది. ఇంకా మళ్ళీ దాని తర్వాత తదుపరి నేను ఏం తీసుకుంటారో దాన్ని బట్టి మాట్లాడాను. ప్రధానంగా గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావడం కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇష్టం లేదు. అందుకే ఈ గొడవలు అవుతున్నాయి పటాన్చెరులో. ఈ గొడవల కారణం కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి కూడా వాళ్ళ వర్గం మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఇందులో స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంది అని అంటే, అక్కడ జరిగింది ఏంది, కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉన్నటువంటి ఆ భవనంలో క్యాంప్ ఆఫీస్లో ఉండాలనేది తీసుకుపోయి పెట్టిర్రు. అందులో నాకు ఎక్కడ తప్పు కనబడతలేదు. దాని తప్పుగా వాళ్ళు భూతద్దం వెతికి చూస్తే నేను దానికి ఏం చేయలేను. ఇప్పుడు అది ప్రజల పరిపాలించిన భవనం, అది క్యాంప్ ఆఫీస్, అది ప్రభుత్వం కట్టించినటువంటి క్యాంప్ ఆఫీస్. మా ముఖ్యమంత్రి గారి ఫోటో అందులో ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. మాజీ ముఖ్యమంత్రుల ఫోటో, కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది ఎట్లా, మా ముఖ్యమంత్రి ఫోటో ఉండదు ఎట్లా, రేవంత్ రెడ్డి గారు ఉండదు ఎట్లా? కావాలని కాటా శ్రీనివాస్ గౌడే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయించి ఈ అలజడి రచ్చ చేస్తుండే అనేది కూడా ప్రధాన వాదన. ఎలా అక్కడ తప్పు చెప్తా ఉన్నారు. అక్కడ దాడి అని అనను నేను. అది కాంగ్రెస్ పార్టీ, నికాసమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన అంట నేను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏం చేసిండు, అక్కడికి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి, 10 ఏళ్ల సంధి జెండా మోసి ఈరోజు ప్రభుత్వం వచ్చేదాకా ఆ కార్యకర్త అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, మరి మా ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు ఉండదు, మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఎట్లుంటుంది, మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని చెప్పి తీసుకుపోయి పెట్టిరు తప్ప అక్కడ వేరేదేం నాకు చెడు కనబడతలేదు. ఎమ్మెల్యేగా తనకు తగిన గౌరవం ఇవ్వట్లేదు, కావాలనే కూడా తనపై అలా లేనిపోయిన ఆరోపణలు చేసి గొడవలకు దారితీస్తున్నాను. నాకు ఎలాంటి గొడవలు లేవు, కలిసిపోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కావాలనే తన రాకని కాంగ్రెస్లో చేరడం ఇష్టం లేదు కానీ ఈ గొడవలు ఉన్నాయి అంటున్నారు. ఈ గొడవల కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాది మంది మొత్తం ఈరోజు రోడ్డు మీదకి ఎక్కిందని కారణం ఏంది? ఈరోజు ఇప్పుడు వాళ్ళు అక్కడ అంతా కూడా జెండా మోసిన 20 ఏళ్ళ సంది అక్కడ జెండాలు మోసుకుంటూ నానా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, అనేక రకాల త్యాగాలు చేశారు. మరి అక్కడ వాళ్ళకి ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి ఏం ఆశ ఉంటుంది? అక్కడ రేపు పొద్దుగాల కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఇంకోటి కావాలని అనుకుంటారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకో కార్యక్రమాలు కానీ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఇంటిమేషన్ ఉంటుంది ఎట్లా, కాంగ్రెస్ పార్టీలోకి ఇంటిమేషన్ ఉంటుంది ఎట్లా? వాళ్ళు ఆవేదన చెందిర్రు, వాళ్ళు అడిగిర్రు, నిలదీసిర్రు. అలాంటప్పుడు తెలిసో తెలియకో జరిగినప్పుడు ఎమ్మెల్యే గారికి ఓపిక ఉండాలి. తను 3 సార్లు గెలిచిన అంటుండు, తన ఓపిక లేకపోతే ఎట్లా? తన పెద్దరికంగా వివరించాలి. అక్కడ అవసరమైతే అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తన సరే ఏదైనా ఉంటే నేను పిలిపించుకొని మాట్లాడతా, క్యాంప్ ఆఫీసర్ని పిలిపించుకోవాలి, ఇంకా మీదట జరగదని చెప్పుకోవాలి, తర్వాత ఇలాంటివన్నీ కూడా నేను కలుపుకొని పోతా అని చెప్పి ఈ విధంగా నడుచుకోవాలి. అలా నడుచుకునే పరిస్థితి ఒకటి చేయాలి. ఇప్పుడు 10 నియోజకవర్గాల్లో అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి 10 నియోజకవర్గాల్లో ఎలాంటి గొడవలు లేవు. అంటే ఉన్న చిన్న ఉన్నా కూడా ఈ పార్టీ అంటే పీసీసీ వాళ్ళ మధ్య సమన్వయం చేసింది, కలిసిపోతున్నారు. కేవలం పటాన్చెరువులోనే మీకు మహిపాల్ రెడ్డికి మధ్యలో ఇంత అంటే రాష్ట్రంలోనే కూడా చర్చానింశంగా మారినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో ఇలాంటి గొడవలు చేయడానికి సమస్య పోవట్లేదు. మీ ఇద్దరి మధ్య సమన్వయ లోపం కారణం ఏంటంటారు? అంటే అక్కడ వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం. 10 సంవత్సరాల సందు కూడా తన మీదనే నేను అపోనెంట్గా కొట్లాడుతూ ఉన్నా. కానీ అక్కడ ఏమైపోయిందంటే అన్న, అంతకుముందు కూడా మీ అందరికి కూడా టీవీలలో చూసినారు, అక్కడ బొల్లారంలో మున్సిపల్ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి గారి మీద వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దాడులు చేసి చెప్పరానటువంటి బూతులు మాట్లాడి తన పక్కన ఉండడం, తన కూడా వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు విజువల్ చూసినారు. అందులో భాగంగానే నిరసన తెలియజేసారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బతికిమని చెప్పి సేవ్ పటాన్చెరు కాంగ్రెస్ అని చెప్పి మీద వాళ్ళు చేసారు. ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా క్యాంప్ ఆఫీస్ లేదు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫోటోనే ఉంది అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ కూడా వారం రోజుల ముందు నుంచే జరుగుతూ ఉన్నాయి చర్చలు. అందులో భాగంగానే వీళ్ళు మరి మా ప్రభుత్వం వచ్చింది,
మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక కూడా ముఖ్యమంత్రి ఫోటో క్యాంప్ ఆఫీస్ అంటే ఖచ్చితంగా అది ప్రజల భవనం, అది ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆస్తి. అక్కడ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. కాబట్టి దాన్ని తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారి ఫోటో అని పెట్టిరు. ఆయన కూడా కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని పెట్టిరు. దాంట్లో తప్పేముంది? గతంలో కూడా నీలం మధు కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ వ్యతిరేకించాడు. ఇప్పుడు కూడా గూడెం మైపాల్ రెడ్డిని కూడా వ్యతిరేకిస్తున్నాడు అంటే అని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. అంటే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో రావడం మీకు నచ్చదా? మీరు అడ్డుకుంటారా? ఇప్పుడు పార్టీలకు వచ్చినప్పుడు పార్టీ బలోపేతాన్ని గురించి ఆలోచన చేయాలి. పార్టీ నష్టపోయే విధంగా నిర్ణయాలు తీసుకొని నడవద్దు కదా అంటూ నేను ఆడ జరుగుతుంది అదే. ఇప్పుడు పార్టీ నష్టపోయే పరిస్థితులకు తీసుకొస్తున్నారు కాబట్టి అన్నీ కూడా నేను తృప్తంగా అన్ని ఎగ్జాంపుల్స్ చూపించిన, ఏమేమి జరిగినాయని చూపించిన. ఎందుకంటే పార్టీని కాపాడండి, పార్టీని స్ట్రెంగ్తన్ కావాలి. ఇప్పుడు మనకు నాయకులు పెరుగుతున్నప్పుడు పార్టీ స్ట్రెంగ్తన్ కావాలి, కానీ పార్టీ నీరు గారిపోదు కదా. కాబట్టి పార్టీ కార్యకర్తలను కాపాడండి. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా ఆవేదన చెందుతున్నారు, కాపాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. గాంధీభవన్ వేదిక కూడా మీ నిరసన గెలవం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా చిన్న అంటే ధర్నాల గాంధీభవన్ ముందు కూడా చేసిన పరిస్థితి. అధిష్టానం కూడా ఇటు ఇన్ఛార్జ్ కావచ్చు, అదేవిధంగా పీసీసీ కూడా మీ ఇద్దరి మధ్యలో గొడవల్ని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేసినాయి. అయినా కూడా ఇలా కొనసాగుతుంది. అంటే మీరు ఏం చెప్పారు కమిటీ ముందు? అంటే ఆయనతో కలిసి పని చేస్తామని చెప్పారా, లేకపోతే ఆయనతో పని చేయడం ఇష్టం ఉండదని చెప్పారా? అసలు ఆయన టోటల్గా వ్యతిరేకిస్తున్నారా? ఏం చెప్తారు? పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్పినా, ప్రస్తుత పరిస్థితి చెప్పినా, భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుంది అనేది కూడా చెప్పినా, కార్యకర్తను ఏ విధంగా కాపాడుకోవాలనేది నాకు చెప్పాల్సిన అన్ని కూడా ఆధారాలతో చూపించిన. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారని మళ్ళీ పిలుస్తామని చెప్పారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాని తర్వాత నేను మాట్లాడతాను. చివరిగా చెప్పండి, అంటే మీ డిమాండ్ ఏంటి? పటాన్చెరులో మీ డిమాండ్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడానికి, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ప్రధాని చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా పటాన్చెరులో కేవలం ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఒకవేళ మీ ఏ డిమాండ్లు నెరవేరితే మీరు ఆయనతో కలిసిపోవడానికి మీరు పని చేస్తారు చెప్పు. ఇదన్నీ జరగకూడదు అనేది ఇంకా పార్టీ స్ట్రెంగ్తన్ కావాలని చెప్పి కదా ఇప్పుడు ఒక కమిటీ చేసింది, పార్టీ స్పందించింది, ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ వివరాలు అన్నీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో అందరితో తీసుకుంది. ఈరోజు నన్ను పిలవడం జరిగింది, మళ్ళీ తనను కూడా పిలిచి మాట్లాడతామని చెప్తా ఉన్నారు. అవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు? దీని సమన్వయం లోపం లేకుండా, ఇదంతా కూడా గ్యాప్ లేకుండా దీన్ని ఫుల్ఫిల్ చేయాలి, పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలనే కాన్సెప్ట్తో చేసారు. తప్పకుండా నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం పార్టీ కాపాడుకుంటారు. భవిష్యత్తులో ఇద్దరు కలిసి పని చేస్తారు చెప్తున్నా. వాళ్ళు మాట్లాడిన తర్వాత, నన్ను పిలిచి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ మాదిరిగా నిర్ణయం తీసుకుంటారో చూసిన తర్వాత నేను తప్పకుండా నా వివరణ ఇస్తాను.